ఈ మధ్య మీరు ఎప్పుడైనా రుక్మిణి కోట పేరు విన్నారా? రుక్మిణి కోట అంటే ఈ మధ్య కళ్యాణ్ కుమార్ గారి చుట్టూ ఒక రుక్మిణి కోట ఏర్పడిందని, ఎవరైనా కళ్యాణ్ బాబుని కలవాలంటే ఈ రుక్మిణి కోటను దాటితే గాని ఆయన్ని కలవలేరని, ఈమె కళ్యాణ్ బాబుకి ఆయన భక్తులకి అనుసంధానమని చెప్తా ఉన్నారు. మరి ఈ రుక్మిణి కోట గారు ఏప్రిల్ 2023లో అంటే మన కళ్యాణ్ కుమార్ గారి దగ్గర పిఏగా చేరిన తర్వాతే యూకేలో కైరన్ టెక్ అనే ఒక కంపెనీని స్థాపించినారు. ఆ కంపెనీలో ఈమె ఒక్కటే ఎంప్లాయీ, ఈమె డైరెక్టర్. ఈ కంపెనీలోకి నవంబర్ 2024లో అంటే కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆ కంపెనీలోకి రూపాయలు 1,50,00,000 ఆ కంపెనీలోకి క్యాష్ ఫ్లో అయింది. రుక్మిణి కోట గారు, మీరు ఈ కైరన్ టెక్ లిమిటెడ్ అనే కంపెనీని యూకేలో ఏప్రిల్ 2023లో స్టార్ట్ చేసినారు. మీ అకౌంట్స్ ప్రకారం, మీ కంపెనీ అకౌంట్స్ ప్రకారం మీ కంపెనీ యొక్క నెట్ యాసెట్స్ 2024లో 33 లక్షలు ఉంటే అది 2025లో 97 లక్షలకి పెరిగింది. మీ కంపెనీ యొక్క నెట్ యాసెట్స్ అంటే సంవత్సరానికి 66 లక్షలు పెరిగినాయి. మీ కంపెనీలో మీరొక్కరే ఎంప్లాయీ అని చెప్పి మీరే డిక్లేర్ చేసినారు మీ కంపెనీ అకౌంట్స్ లో. మరి ఎలాగ మేడం సాధ్యం? అంటే కళ్యాణ్ కుమార్ గారు మీకు నెలకి 5-6 లక్షలు శాలరీ ఇస్తా ఉంటారా? అసలు ఈ కంపెనీని మీరు జూలై 2024లో మూసివేయడానికి అప్లికేషన్ పెట్టుకున్నవారు, మీ కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నవంబర్ 2024లో ఈ కంపెనీని మళ్ళీ రీఓపెన్ చేసి ఆ కంపెనీలోకి రూపాయల క్యాష్ ఫ్లో ఎట్లాగైంది మేడం? మరి మీ యూకే కంపెనీలోకి ఆ డబ్బు ఇండియా నుంచి ట్రాన్స్ఫర్ అయిందా? సరే, మీ కంపెనీ వెబ్సైట్ చూస్తేనేమో ఏదో కూకట్పల్లి అడ్రస్ ఇచ్చినారు. మరి అదే కూకట్పల్లి అడ్రస్ ఏమో మీ ఆయన యొక్క ఇంకో కంపెనీకి రిజిస్టర్ అయి ఉంది. అంటే మీరేదో తప్పు చేశారని చెప్పి చెప్పట్లేదండి. అంటే కళ్యాణ్ కుమార్ గారు అంటే రాజకీయాల్లో ఒక నిబద్ధత, నైతికత ఉన్న నాయకుడు ఆయే. మరి మంచి నిజాయితీ గల ఆఫీసరు. మరి అడిగే హక్కు మాకుంది కదండి. మరి ఆ మనీ ట్రైల్ కి సమాధానం చెప్తారా, లేక మల్లారెడ్డి గారి లాగా పూలమ్మినా పాలమ్మినా కష్టపడ్డానని చెప్పి తప్పించుకుంటారా?